హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? సొరకాయ గారెలంటే తెలవని వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ తెలవని వారు ఉంటే మాత్రం ఇప్పుడే సొరకాయ తెచ్చుకొని చేసుకోండి. ఇది సీజన్ కదా! సీజన్‌లో చాలా అంటే చాలా బాగా ఫ్రెష్‌గా ఉంటాయి. నీటి శాతం ఎక్కువ ఉంటుంది సొరకాయల్లో. అయితే సొరకాయ గారెలు చేసేటందుకు ఫస్ట్ ఇలా మనం సొరకాయ పొట్టు తీసి ఇలా 2 వక్కలు కట్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న మెత్తటి గుజ్జు పార్ట్ మొత్తం తీసేయాలండి. అది లేకుంటేనే బాగుంటుంది సొరకాయ గారె మనం చేయడానికి వస్తుంది. అలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ సొరకాయ ముక్కల్ని మంచిగా ఇలా తురుముకోవాలి. తురుముకున్నాక ఒకసారి మీకు చూస్తున్నా చూడండి. వాటర్ శాతం ఎట్లుందో ఫుల్ అంటే ఫుల్ వాటర్ వస్తాయి అందులో. అలా వాటర్ వచ్చిన తర్వాత ఇలా మనం పిండి వేసి అందులోనే కాస్త ఉల్లాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలతో చేసిన పేస్ట్, కాస్త జీలకర్ర, ధనియా పౌడర్, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు వేసుకోవాలండి. అలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. అలా వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ మనకు చూస్తే కాస్త పొడి పొడే ఉంటుంది పిండి. కాకపోతే మనం కలిపిన కొద్దీ అందులోంచి వాటర్ బయటకొచ్చి పిండంతా మంచిగా నానిపోతుంది. అలా నానిన తర్వాత ఒకవేళ మనకు ఎక్స్‌ట్రా అవసరం ఉంటే పిండి వేసుకోవాలి గానీ, వాటర్ మాత్రం అస్సలు వేసుకోవద్దు. ఒకవేళ వాటర్ వేస్తే మాత్రం ఈ సొరకాయ గారెలు మనకు అంత టేస్ట్ అనిపియవు. తొందరగా ఖరాబ్ అయితాయి. అదే ఇలా మనం అస్సలే వాటర్ యాడ్ చేయకుండా చేసుకుంటే మనకు మినిమమ్ వారం, 10 రోజులైనా అస్సలు ఖరాబ్ కాదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలా చేసుకొని ఆ పిండి ముద్ద పక్కకు పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టి, ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇలా చిన్న మంటలో 2 వైపులా నిదానంగా కాల్చుకుంటే సరిపోతుందండి. మనకు ఎంతో టేస్ట్‌కరమైన సొరకాయ గారెలు రెడీ అవుతాయి. ఇలా అప్పాల మాదిరిగా చేసుకోవచ్చు. మధ్యలో హోల్ పెట్టి కూడా మంచిగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా కూడా మనకు ఇంకా మధ్య నుంచి ఆయిల్ వచ్చి మంచిగా కాలుతున్నాయండి. ఇలా చేసుకున్న తర్వాత తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్‌కరమైన సొరకాయ గారెలు రెడీ అవుతాయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. నేను ఇందులో నువ్వులు వేయడం మర్చిపోయానండి. తర్వాత ఒకసారి తీసి సగం అయిన తర్వాత నువ్వులు వేసి మరొకసారి పిండి కలిపి చేశానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.